హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షార్ప్ ఎడ్యుకేషన్. గైస్, మనకి ఏపీఐస్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్మోస్ట్ చాలా మంది అయితే కంప్లీట్ చేశారు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేశారో వాళ్ళకైతే మనకి ఒక మెయిల్ అయితే పెట్టడం జరుగుతుంది. ఐసెట్ వాళ్ళు ఆర్ కొన్ని మెసేజెస్ కూడా సెండ్ చేస్తున్నారు. ఏంటంటే ఎవరికైతే సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై అవ్వలేదో, అంటే ప్రాపర్గా వాళ్ళు రీఅప్లోడ్ అప్లోడ్ చేయకపోయినా, లేదంటే స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో క్లియర్గా లేకపోయినా, లేదంటే వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టు వాళ్ళు చూసినా సరే మనకి సర్టిఫికెట్స్ ఏదైతే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అవి వెరిఫై చేయడానికి రీఅప్లోడ్ చేయమని అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది గైస్. సో చాలా మందికి అయితే ఈ మెయిల్స్ అయితే వచ్చాయి. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా చూద్దాం. ఒకసారి వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి. సో మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అవుతుంది. ఒక కొత్త లింక్ అయితే యాక్టివేట్ అయింది గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి మనకి ఒకటి ప్రొవైడ్ చేసి ఒకసారి చూడండి. దిస్ సర్వీస్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ది క్యాండిడేట్స్ who have been asked for through SMS or email will be sent to individual candidates. Re-upload of certificates by the verification of authorities. All other certificate verifications will be processed online by the competent authorities as per the eligibility criteria. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది ఎవరికి వర్తిస్తుంది రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది, అంటే ఎవరైతే మెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ పంపించారో, ఎవరైతే వెరిఫికేషన్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళు, స్టూడెంట్స్ ఎవరికైతే సర్టిఫికెట్స్ వెరిఫై అవ్వలేదో, ఆన్లైన్లో డేటా అనేది ప్రాపర్గా లేదో వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్లో, వాళ్ళకైతే మెసేజెస్ పెట్టడం జరిగింది. వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఈ మెయిల్ రాని వాళ్ళు ఇన్ కేసు ఇది చేద్దామని ట్రై చేస్తే కనుక మీకు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని కానీ, లేదంటే అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ రిక్వెస్ట్ ఆ టైప్లో అయితే మీకు ఒక అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళైతే అవసరం లేదు, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం ఈ ప్రాసెస్ చూసినట్లయితే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఆ పేజ్లో మీకు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అయితే అలర్ట్ బాక్స్లో అడుగుతుంది. వన్స్ మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత, వ్యాలిడేట్ చేసిన తర్వాత, మీకు కింద స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ కానీ, నేమ్ కానివ్వండి, మీ ఫాదర్ ఎవ్రీథింగ్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారో ప్రతి డేటా కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఒక సెక్షన్ అయితే చూపిస్తుంది గైస్. ఇక్కడ ఫైల్ అప్లోడ్ సెక్షన్, మీకు ఏదైతే సర్టిఫికేట్ డాక్యుమెంట్ వాళ్ళు రీఅప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు ఒక సర్టిఫికేట్ రిక్వెస్ట్ చేస్తే ఒకటే వస్తుంది, రెండు చేస్తే రెండు వస్తే, అలా ఎన్ని అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారో అన్ని సర్టిఫికేట్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే సీరియల్ నెంబరు, అదేవిధంగా సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఈ ఫైల్కి. అదేవిధంగా రీజన్ ఏంటి అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు గైస్. ఇమేజ్ ఈజ్ నాట్ క్లారిటీ ఆర్ విజిబుల్, అంటే వీళ్ళు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారో అది క్లియర్గా అయితే లేదు. సో వీళ్ళు ఏమడుగుతున్నారు రిమార్క్స్లో, ప్లీజ్ రీఅప్లోడ్ ఇట్, అంటే మళ్ళీ అప్లోడ్ చేయమని అయితే వీళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా మీరు ఏదైతే ఫైల్ పెట్టారో దానికి సంబంధించింది కూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. వ్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏదైతే ఫైల్ ఇచ్చారో అదైతే మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు మళ్ళీ నీట్గా ఏదైతే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారో ఇన్కమ్ సర్టిఫికేట్ నీట్ క్లియర్గా మీరు స్కాన్ చేసి, అవసరమైతే బయట నెట్ షాప్లో అయినా స్కాన్ చేయించుకొని నీట్గా అది పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని <1 MBకి ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ ఇస్తారు. ఆ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరైతే ఆ డాక్యుమెంట్ని అగైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఈ విధంగా అయితే మీరు డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మీకు వెరిఫై అయిపోయింది, మీ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది వెరిఫై అయిందని చెప్పేసి 1 or 2 daysలో వాళ్ళు వెరిఫై చేసి అయితే మెసేజ్ పంపిస్తారు. సో ఇది వెరిఫికేషన్ అయితేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. సో దీన్ని అయితే ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీకు కనుక మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఒకసారి చెక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మెయిల్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా లేదా అనేది, ఎందుకంటే మనకి ఎక్కువ టైం అయితే లేదు. వన్స్ మీకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోతుందంటే ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు అప్లోడ్ చేయడానికి కానీ, రిజిస్టర్ చేయడానికి కానీ ఎటువంటి ఛాన్స్ ఇవ్వరు. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ యొక్క మెయిల్స్ అండ్ మెసేజెస్ అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైతే ఐసెట్కి అప్లై చేస్తారో ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారు వాళ్ళకైతే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆప్షన్స్కి, అదేవిధంగా అలాట్మెంట్ ప్రతి దానికి కూడా సంబంధించి మీకు డీటెయిల్ వీడియో అయితే వస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.